ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఓన్లీ హ్యాండ్ మేడ్ అనమాట, మన చేతితో చేసిన మట్టి బొమ్మలు యూజ్ చేస్తారు కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చినాము. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న వాటర్ తాగడానికి యూజ్ చేస్తున్న కుండలు కానీ ఇలాంటి మట్టి పాత్రలు ఎలా తయారవుతున్నది ఈ వీడియోలో మీకు చూద్దాము. లెట్స్ గో. వీళ్ళు చెరువు దగ్గర నుంచి పొడిమని అయితే తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో అయితే ఆ పొడిమని వేస్తారు. ఈ పొడిమని చిన్న చిన్న పీసెస్గా అయితే వీళ్ళు కట్టి తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటారు. ఇంకా ఆ మట్టిని బాగా కట్టెలతో కొట్టి పొడి పొడిగా చేసింటారు కదా, ఆ మట్టి మీద నీళ్లు చల్లి కొంచెంసేపు అయితే బాగా నానబెడతారు. ఇంకా ఆ నానబెట్టిన మట్టిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తారు. ఆ చిన్న చిన్న ముద్దలుగా తయారైన మట్టిని తీసుకొని పోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మిషన్లో అయితే వేస్తారు. ఆ మట్టిలో ఏమైనా రాళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ రాళ్ళన్నీ బాగా గ్రైండ్ అయిపోయి ఆ మట్టి అనేది చాలా స్మూత్గా అయితే ఇంకా కింద మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ మట్టిని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా ముగ్గిపిండిలో ముగ్గిపిండి యాడ్ చేసిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ ముద్దలుగా తయారు చేస్తారు. మళ్ళీ ఆ ముద్దలుగా తయారైన మట్టిని తీసుకొని పోయింది ఇక్కడ వేసి నీళ్ళు జల్లేసి మళ్ళీ ఇంకోసారి అయితే బాగా తొక్కుతారనమాట. కాళ్ళతో బాగా తొక్కి ఆ మట్టిని అయితే బాగా మెత్తగా చేసి నైస్గా చేస్తారు. ఇంకా మళ్ళీ ఆ మట్టిని తీసుకొని పోయి ఇప్పుడు మీకు గమనిస్తాం కదా, ఈ మిషన్లో అయితే వేస్తారనమాట. ఈ మిషన్లో వేస్తే ఇంకేమవుతుందంటే మనం చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ మట్టి అనేది పూర్తిగా స్మూత్గా అయితే వస్తుందన్నమాట. ఈ సైడ్ నుంచి అంత అంటే ఎటువంటి రాయిలు ఏది లేకుండా పూర్తిగా గ్రైండ్ అయిపోయిన మట్టి ఒక చాక్లెట్ క్రీమ్ లాగా అయితే బయటకు వస్తుంది. ఈ మట్టిని ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ చక్రం మీద అయితే ఈ మట్టిని పూర్తిగా పెట్టేసి ఇంకా ఈ చక్రం అయితే తిప్పుతూ ఉంటే మోటార్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మోటార్ స్టార్ట్ అయితే ఇంకా తాత కుండ తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. తాత ఇంక అట్లా తయారైన కుండని తీసుకొని పోయింది మళ్ళీ ఆడబెడతాడు. ఇంకా ఆడబెట్టిన తర్వాత ఆ కుండని మళ్ళీ మిషన్ మీద పెట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా ఉండే కుండల్ని పూర్తిగా కుండగా మార్చి మిషన్ మీద పెట్టి ఇలా తయారు చేస్తారు. ఇలా తయారైన కుండని తీసుకొని పోయి కరెక్ట్గా షేప్లో ఉందా లేదా అని చూసి దాన్ని పాలిష్ చేస్తారన్నమాట. అంటే స్మూత్నెస్ రావడానికి ఈ మిషన్ మీద అయితే పెడతారు. ఇలా పెట్టిన తర్వాత ఆ కుండను తీసుకొని వెళ్ళి ఎండకైతే ఎండబెడతారనమాట. అంటే పూర్తిగా ఎండాలి, ఆ మట్టితో తయారైన కుండ పూర్తిగా ఎండాలి కాబట్టి ఎండకి ఎండబెట్టిన తర్వాత వీళ్ళు ఒక బట్టి దగ్గర మంట పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఎండబెట్టిన ఆ కుండలను కానీ ఆ పాత్రలు కానీ ఈ మట్టి పాత్రలు మట్టి బొమ్మలు వీటన్నిటిని తీసుకొని పోయిందే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే ఆ మట్టి పాత్రలని మట్టి కుండలని ఇలా ప్రతిదీ మట్టి తయారైన వస్తువుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మంట పెట్టి ఆ మంటలో అయితే బాగా హీట్ చేసి ఆ మట్టి పాత్రలను అయితే బాగా కాలుస్తారనమాట. కాల్చిన తర్వాత మీకు పూర్తిగా మట్టితో తయారయ్యి మంచి ఒక షేప్ వచ్చిన కుండ కానీ ఒక పాత్రను కానీ వాళ్ళు బట్టి దగ్గర తీసుకొని పోయి 1 డే ఫుల్ ఫైర్లో పెడతారనమాట. అంటే ఫుల్గా కాల్చిన తర్వాత ఇలా మంచి చక్కని షేప్ న్యాచురల్ అన్నమాట. ఇది ఏ కలర్ అయితే కొట్టిన లేదు, న్యాచురల్ కలర్లో అయితే ఈ పాత్రలు వస్తాయి. ఈ పాత్రలో మీరు బిర్యానీ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, కర్రీలు చేసుకోవచ్చు, సాంబార్లు చేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పాత్రలు మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ బొమ్మలు ఇలా ఈ పాత్రలు ఇవన్నీ మట్టితో తయారైన పాత్రలే. న్యాచురల్గా మట్టితో తయారు చేసి వాళ్ళు కాల్చిన తర్వాత ఇలా మంచి న్యాచురల్ కలర్ అయితే వస్తుంది ఈ పాత్రలన్నిటికీ. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు దీపాలు కానీ ఇలా ప్రతిదీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ప్రతి వస్తువు అన్నమాట ఓన్లీ న్యాచురల్గా మట్టితో తయారు చేసిన వస్తువులే ఇవి. మట్టితో తయారు చేసిన వస్తువులు అంటే పాత్రల్లో కానీ వాటిలో మనం భోజనం చేసుకొని తింటే మనకి హెల్త్కి మంచిదని చెప్పి సైంటిఫిక్గా కూడా ఇవి తేల్చి చెప్పారన్నమాట. ఇప్పుడు చూస్తుంటే మీరు బొమ్మలు అన్నీ ఇవి న్యాచురల్గా మట్టితో తయారైన వస్తువులే ఇవి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.